కోవూరు మండలం గుమ్మలదిబ్బలో వేలసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం నందు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంను ఆలయ అభివృద్ధిదాత వార్తా శ్రీనివాసులు, నరసమ్మ కుమారులు, వార్త వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పన్నెం రవి, గుంటూరు వెంకట శేషయ్య, లక్ష్మి, గౌరబత్తిన శ్రీనివాసులు, తలపల శ్రీనివాసులు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, బాలసుబ్రహ్మణ్యం, అర్చకులు జనార్దన్, సురేష్, ఉభయకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాది గుమ్మలదిబ్బ గ్రామం. మా గ్రామంలో కోదండరామస్వామి దేవస్థానం గత 70 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇటీవల కాలం 2 ఏళ్ల క్రితం ధ్వజస్తంభ నిర్మించడం జరిగింది. తర్వాత గుడి అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. గత 2 నెలల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఒక 20 మందితో ప్రారంభం జరుగుతున్నది. ఈరోజు కూడా ఒక 70 మందికి అన్నదానం జరుగుతున్నది. దానికి ఉభయకర్తలుగా బండారు మస్తానయ్య, మున్నపాటి రమణయ్య గారు ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వార్తా శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. దానికి పన్నెం రవి గారు కోవూరు వారు కూడా సహకార అందిస్తున్నారు. మా యొక్క గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూత అందించవలసిందిగా కోరుచున్నాం. ఈ గుడి యొక్క ధర్మకర్తగా వార్తా శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి దాతలు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. గోడ నిర్మాణం వార్తా శ్రీనివాసులు గారు నిర్మించారు. తదుపరి వంటగదులు మరియు కళ్యాణ మండపం అన్నీ నిర్మించారు. 2014 6వ నెల 2023 ధ్వజస్తంభం నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమం అందరికీ వార్తా శ్రీనివాసులు గారు సహకారం అందించారు. వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ప్రతి శనివారం కూడాను భజన ఉభయ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నవి. మా యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న గ్రామస్తులకి మరియు ఇతర భక్తులకి అందరికీ ధన్యవాదాలు. శ్రీ కోదండరామస్వామి వారి దివ్య ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్.